వాటర్ ఉందిలే వాణి 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 సార్ ఆవిడ శ్రీరంగం బ్రదర్స్ దగ్గర సంతకం పెట్టించుకోవడానికి సంతకం ఏమిటండి సంతకం అసలు ఒట్టి మంచి కాదు మధ్యలో ఏమైనా అయితే వాణి అమ్మ వాణి ఎక్కడికి వెళ్ళావు చాలా థ్యాంక్స్ అండి అటు ఇటు దొల్లిపోకుండా తీసుకొచ్చారు రాను అసలు ఒట్టి మనిషి కాదు మీ బామ్మ తలుచుకుంటున్నట్టుంది. ఆకలిస్తుందా? నువ్వు పస్తులు పెడితే ఆకలేదండి మరి. ప్లేట్ ఏది? ప్లేట్ ఏది? అదే నేను అడుగుతున్నా. ఇంకేం లేదా తినడానికి? నన్ను తిను. తప్పు పాప. అయ్యా ఇదిగో ఈ స్పూన్ అందాక బిస్కెట్లు తిన్నట్టు తింటూ ఉండు, నేను ఇప్పుడే ఏదైనా తీసుకొస్తా. ఇగో నువ్వు తింటూ వెళ్ళు. జోకులు. మీకు శ్రీరంగం బ్రదర్స్ కి ఉన్న అనుబంధం ఎలాంటిదో చెప్పగలరా? ఏమండి ప్లీజ్ ఒక్క నిమిషం, ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది ప్లీజ్. నేను కూడా ఒక్క నిమిషం కెమెరాలో పడదామేనమ్మా. సారీ అండి కుదరదు, ప్లీజ్ ఒక్క నిమిషమా. శుభం. బావా బాబుకి పెద్ద ఆయన పేరు పెట్టుకుందామా? బాబుకి పెద్ద ఆయన పేరు పెడదామంటుంది. ఏమైందమ్మా? ఏమైంది? ఎప్పుడు వస్తున్నాయేమిటి? ఎప్పుడు వస్తున్నాయా? ఏమైంది? పెట్టకండి ప్లీజ్ ప్లీజ్. ఏంటమ్మా కంగారు పెట్టింది? చిన్నపిల్లలు ఏమైంది? నేను ఉన్నాను కదా, నువ్వు కంగారు పడుకో. జాగ్రత్త చూసుకోండి మరి. ఏమండి ఏమండి ఇక్కడ ఏమండి డాక్టర్ ఉన్నారా? ఏమండి మీరు డాక్టర్ కదా? డాక్టర్ ఏమండి మామిడికి ఎప్పుడు వస్తున్నాయి ఇక్కడ? డాక్టర్ మీరు కొంచెం డాక్టర్ ఎవరైనా తీసుకొస్తారు. మంచినీళ్ళైనా తాగుతారా? వాణి టైంలో ఒక్క డాక్టర్ లేడు, ఇదేమిటో కర్మ. ఆయన అర్థం అర్థం లేకుండా ఈ నొప్పులు ఎవరు చెప్పు. మామిడికి ఎప్పుడు వచ్చేస్తాయి? అయినా పేరంటే డాక్టర్. సారీ అండి, 40-50 కిలోమీటర్ల దూరం వరకు హాస్పిటల్ ఊరు లేదు, అనుభవం గల డాక్టర్ లేడండి. భగవంతుడు ఏమిటి పరీక్ష? ఇప్పుడు జరగాలని ఏమైనా జరిగితే ఏమి జరగదు బాబు, ఏమి జరగదు. పక్కనే పెద్ద ఆయన ఉన్నారు, ఆయన హస్తవాస చాలా మంచిది. నేను వెళ్ళిపెట్టుకొస్తాను. కొంచెం తొందరగా తీసుకెళ్ళి. అది జరిగిందా? పెద్దయ్య పెద్దయ్య, ఇందాక మీ దగ్గరకు వచ్చి సంతకం పెట్టించుకుంటే ఆవిడకున్నట్టు నొప్పులు వస్తున్నాయి. ఒకసారి చూడరా. అయ్యో రెండయ్య. ఏమిటమ్మా అలా నడిపించేస్తున్నావు? మధ్యలో ఏమైనా అయితే ఉండండి, మా బామ్మగారు ఇలాగే నడిపించేవారు. ఏం బాబులు పాతకాలం నువ్వు వెలిగా కూర్చో. నాకు ఏం చెప్పాల్సింది పెడతాను చెప్పు. అది వచ్చేస్తున్నాను సార్. ఇదే మొదటి కాల్పు. పుడు పుట్టింట్లో పోసుకోవాలని పెద్దవాళ్ళు చెప్తాను. నువ్వు ఉండే అమ్మా, ధైర్యం చేసి తీసుకొచ్చాను. ఇదిగో మధ్యలో ఇలా పైకి అలా కనిపిస్తుందే కానండి, ధైర్యస్తురాలు కాదు. పర్వాలేదమ్మా, నీకేం పర్వాలేదు. కానీ ఇంకేం భయం లేదులే. ఇమ్మనరే దేవతల ఈ తల్లికి వరము, ఈ లాలికి స్వరము, ఇహము పర ఏమిటమ్మా నీలో నువ్వే పాడుకుంటున్నావు, నవ్వుకుంటున్నావు? తాతయ్య, శ్రీరంగం వారి గురించి నువ్వు చెప్పినప్పుడు చాలా టూ మచ్ గా చెప్పావనుకున్నాను. కానీ కళ్ళారా వాళ్ళ ప్రతిభ చూసిన తర్వాత తాతయ్య, వాళ్ళు నిజంగా చాలా సంగీతంతో వాట్ ఎ మిరకల్ డెడ్ తాతయ్య. అన్బిలీవబుల్. అవునమ్మా, వాళ్ళిద్దరే ఉద్దండులు. అందులో ఆ చిన్నాయన రంగా చాలా ప్లెజెంట్ పర్సన్. అహం ఆర్భాటం లేని ఎంతో నమ్రత గల మనిషి. అంత కీర్తి, అంత డబ్బు ఉన్నా అందరికీ ప్రేమను పంచి ప్రేమను పొందే వ్యక్తి. నీకు కూడా బహుశా అలాగే అనిపించుండొచ్చు, అవునా? ఏమో, నాకింకా ప్రేమని పంచలేదు, నా ప్రేమని పొందలేదు.
మరి నేను అప్పుడే ఎలా చెప్పగలను? చెప్పే రోజు వస్తుంది, అప్పుడు ఆ శుభవార్త ముందు నాకే చెప్పాలి. అలాగే తాతయ్య. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. నానా నానా, తమ్ముడు కృష్ణుడి వేషానికి స్కూల్లో ప్రైజ్ వచ్చింది నానా. వెరీ గుడ్, అంత బాగా చేసావు అనమాట. నేను కాదుగా, సురేఖ ఆంటీ మా అమ్మలాగా యాక్ట్ ఇస్తేనే కదా నాకు ఈ ప్రైజ్ వచ్చింది. అసలు సురేఖ ఆంటీకి ప్రైజ్ ఇవ్వాలి కదా నానా. పోనీ ఇది ఇచ్చేద్దామా నానా? ఇది నువ్వు ఉంచుకో, తనకి ఇంకోటి ఇస్తాలే. సరే నానా. ఈ అమ్మగా ఎంత పుణ్యం చేశానయ్యా. నాన్న కన్నా పదే పదే నీవుస్తే వినిపిస్తుంటే అది ఏమని చెప్పేది, ఎవరికి చెప్పేది? అదే మా అమ్మాయి సురేఖ గురించి మీకు తెలుసుగా. డిగ్రీ పూర్తి చేసి బీవీ ఛానల్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తోంది. ఈ విషయం ఒకసారి చెప్పారు, ఇప్పుడు మళ్ళీ చెప్పడంలో ఒక ఇంపార్టెన్స్ ఉందిలేండి. కాటన్, మీ సిస్టర్ సన్ గోవర్ధన్ అమెరికా నుంచి వస్తున్నాడన్నారు. ఎప్పుడు వస్తున్నాడు? ఇండియాలో ఎన్ని రోజులుంటాడు? టికెట్ దొరికితే ఏ క్షణానైనా రావచ్చు. అయినా వాడి గురించి అంత ఇదిగా అడుగుతున్నారేమిటి? మా సురేఖ పెళ్లిడికి వచ్చింది. అతనికి ఇండియాలో సంబంధాలు చూస్తున్నారుగా. అర్థమైంది. మా వాడికి మీ అమ్మాయి అయితే ఎలా ఉంటుందని, అంతేగా? అవునండి. కట్న కానుకల్లో గాని పెళ్లి జరిపించడంలో కాని మీ అంతస్తుకి ఏమీ తక్కువ చేయం. అలాగే. అయినా వాణ్ణి రానివ్వండి. ఎవరికెవరు రాసి పెట్టున్నారో. ఎవరికెవరు రాసి పెట్టారో అని మామూలుగా అంటుంటారు కదా, అది మీరు నిజమని నమ్ముతున్నారా? ఆ మాట మీరు అడగకూడదు. ఏమండి? ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి, ప్లీజ్. మీరు ఇన్నాళ్ల పరిచయం తర్వాత కూడా మీరు అండి అంటుంటే అదోలా ఉందండి. థ్యాంక్స్. ఏదో దూరపు మనిషితో మాట్లాడుతున్నారు అనిపిస్తోంది. అంటే మీరు నాకు అదిగో ఎంత మళ్ళీ మీరు. ఓ, అంటే నువ్వు నాకు ఎంత దగ్గరైనట్టు? మీరు చేసే పల్లవికి అనుపల్లవంతా. నేను చేసే పల్లవికి అనుపల్లవి లేదు, అన్ని చరణాలే. మరీ మంచిది. ప్రతి చరణానికి పల్లవి జోడించాల్సిందే కదా. అంటే ఈ రెండు ఎప్పుడు జంటగా ఉంటాయన్నమాట. అమ్మో, నువ్వు మంచి మాటకారివే, మాటలతో ఆకట్టుకునేట్టున్నావు. మీకంటేనా? మీరు చేసే పాటలతో ఎంతమంది రాధల్ని గోపికల్ని కట్టేసుకోవడం లేదు? అంటే నువ్వు ఇప్పుడు రాధవా గోపికవా? రెండు కాదు, మరి చేతిలో మురళిని. సురేఖ, సురేఖ ఏమైంది? మందులేం వాడలేదా? చాలా మందులు వాడాను. సురేఖ, మా అన్న ఇటువంటి చాలా క్యూర్ చేశారు, ఆయన దగ్గరికి వెళ్దాం పద. రా. ఏం పర్వాలేదు సురేఖ, పద. రంగా చాలా ప్లెజెంట్ పర్సన్. ఆహం ఆర్భాటం లేని ఎంతో నమ్రత గల మనిషి. అంత డబ్బు అంత కీర్తి ఉన్నా అందరికీ ప్రేమను పంచి ప్రేమను పొందే వ్యక్తి. నీకు కూడా అలాగే అనిపించుంటుంది బహుశా, అవునా? ఏమో, నాకింకా ప్రేమను పంచలేదు, నా ప్రేమను పొందలేడు. మరి నేను అప్పుడు ఎలా చెప్పగలను? చెప్పే రోజు వస్తుంది, అప్పుడు ఆ శుభవార్త ముందు నాకే చెప్పాలి. తాతయ్య. అమ్మా, నువ్వేనా? లేదు తాతయ్య, మీ మనవరాల్ని. ఏమిటమ్మా ఇదంతా? ఇవాళ వరలక్ష్మి వ్రతం అని శ్రీరంగం వారింట్లో నాకు బొట్టు పెట్టి పట్టుచీర పెట్టారు తాతయ్య. అంటే వాళ్ళింటి కోడలు గౌరవించారన్నమాట. అలా గౌరవించడం నీకు ఇష్టమేనా తాతయ్య? అంతకు మించి అదృష్టం ఏముంటుందమ్మా? ఏమిటి అదృష్టం గురించి మాట్లాడుకుంటున్నారు? నీకు కన్యాదానం చేసి అదృష్టం ఎప్పుడు కలుగుతున్నాను అనుకుంటున్నావురా? నాన్నగారు, కాఫీ తీసుకురానా టీ తీసుకురానా? ఆరోగ్యానికి టీయే మంచిది, అదే తీసుకొస్తాను. ఏరా, నిన్న ఎప్పుడైనా నోరారా నాన్నగారు అని పిలిచిందా డాడీ డాడీ తప్ప? చూడు ఎంత మార్పు వచ్చిందో. ఏ ముహూర్తాన శ్రీరంగం వారింట్లో అడుగు పెట్టిందో కానీ అసలు శిశులైన ఆంధ్రుల ఆడపడుతున్నా తయారైంది. అవునన్నా, తొందరలోనే ముచ్చటగా మూడు వేయించి ఓ ఇంటి దాన్ని చేయాలనిపిస్తుంది. ఆ శుభముహూర్తం వచ్చేసిందిలేండి, కూర్చోండి. థ్యాంక్ యూ. రండి. హీస్ మిస్టర్ గోవర్ధన్. నమస్తే. వాళ్ళ ఆంటీ డాక్టర్ లక్మాదేవి. మా విఐపి కస్టమర్. మీరు మా వారు అడ్వకేట్ సికిపి. మా ఫాదర్ ఇన్ లా పశుపతి సలాం. తాతయ్య, షీఈ్ అవర్ ఓన్లీ డాటర్ సురేఖ, ఎంఏ లిటరేచర్. ఇంతకీ అతనెవరో చెప్పావు కదా. చూసారా మా ఆయన ఎంత తొందరపడిపోతున్నారు?
ఐఎమ్ గోవర్ధన్ రెడ్డి, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటాను. I see. వర్కింగ్ యాజ్ ఎ సీనియర్ కన్సల్టెంట్ ఆఫీసర్ ఇన్ మైక్రోసాఫ్ట్. మా వాడికి అక్కడ ఒక పెద్ద బంగళా ఓ ఫామ్ హౌస్. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు అవన్నీ వద్దండి. యాక్చువల్ గా నేను ఇండియాకు రావడమే. సాఫ్ట్ డ్రింక్ నో థ్యాంక్స్. యాక్చువల్ గా నేను ఇండియాకు వచ్చిందే 3 పూట్ల సుష్టిగా మన దేశ వాళ్ళ భోజనం వద్దమ్మా. చేయడానికి. కొంచెం ఇప్పుడు ఇవన్నీ తింటే ఆకలి చచ్చిపోతుంది. సారీ. మరి ఇంకే మీరిద్దరూ అలా కంట్రీ క్లబ్ కెళ్ళి డిన్నర్ చేస్తూ మాట్లాడుకుని రండి. ఇట్స్ అ వెరీ లవ్లీ ప్లేస్. వాట్ ఈస్ మిస్టర్ గోవర్ధన్? మా వారు అందులో మెంబర్ కూడా. నా మెంబర్షిప్ ఎక్స్పైర్ అయిపోయింది. మరేం పర్వాలేదు, నేను ఫోన్ చేసి చెప్తాను. యు గెట్ వెరీ ఆథెంటిక్ ఆంధ్ర ఫుడ్, స్పైసీ కూడా. అమ్మాయి 5 నిమిషాల్లో రెడీ అయిపోయేస్తుంది. రామసరి ఇలాగ అమ్మాయితో అన్ని మాట్లాడు. అప్పుడే అంత సిక్క. అబ్బాయికి ఫేవరెట్ కలర్ వైట్ అట. మొన్న నువ్వు కళాంజలిలో కొనుక్కున్న వైట్ సారీ ఉంది కదా, అది కట్టుకుని వెళ్ళు. గెట్ రెడీ ఫాస్ట్. ఒరేయ్, ఓసారి ఇటురా. ఏమిట్రా, అతను ఎవరో రెడ్డి అంటోంది, అమెరికా అంటోంది, పైగా డిన్నర్ గిద్దరి కలిపే పంపుతోంది. నువ్వేం మాట్లాడవేంట్రా? కేసు పూర్తిగా స్టడీ చేయకుండా ఎలా ఆర్గ్యూ చేయిందన్నా? ఈలోగా మీ ఆవిడ జడ్జిమెంట్ చెప్పేస్తుంది. ఏంటండి మీ ఇద్దరు ఇక్కడ నుంచి గుసగుసలు? అఖిల, ఏమిటి ఇది? నీకేమన్నా బుద్ధి బుర్ర ఉందా? ఈడొచ్చిన పిల్లని ముక్కు మొహం తెలియని అబ్బాయితో పంపిస్తావా? ముక్కు మొహం తెలుసుకోవాలనే పంపిస్తున్నాను. అతనేం పరాయవాడు కాదు, దాన్ని చేసుకోబోయేవాడు. ఏమిటి ఇది? ఆ అబ్బాయితో పెళ్ళా? అదేం చిన్నపిల్ల కాదే, మేజర్. కనీసం దాని మాటైనా అడగవా? ఏంటండి అడిగేది? నాకు ఆ మాత్రం తెలీదా? ఆస్తి అంతస్తు ఉన్నవాడు, అన్నిటికీ మించి అమెరికాలో సెటిల్ అయ్యాడు. గ్రీన్ కార్డ్ హోల్డర్. గ్రీన్ కార్డు ఎల్లో కార్డు కాదమ్మా, అతను ఎవరో రెడ్డి అంటున్నావు. అవును, మిస్టర్ గోవర్ధన్ రెడ్డి. ఏంటట? కాదమ్మా, అతనికి మన కులగోత్రాల గురించేగా. చూడండి, మీరు మీ కాలపు చాదస్తాలు వేరు. ఇది 21st సెంచరీ. కాలం ఎంత ఫాస్ట్ గా మారుతుందో మనం అంత ఫాస్ట్ గా ఆలోచించడం మంచిది. అది కాదమ్మా. ఇంక ఈ విషయంలో ఎవరు ఏం మాట్లాడడానికి లేదు. అబ్బాయికి అమ్మాయి నచ్చితే ఎవరికి ఎన్ని అభ్యంతరాలున్నా ఈ పెళ్లి జరిపిస్తాను. మైండ్ ఇట్. ఇలాంటి పెంకి కటాన్ని కట్టబెట్టావు, అనుభవించు. శ్రీమన్మనోహర సురాగిణి దివ్యమూర్తే గంధర్వ కిన్నెర సురాచిత గీత కీర్తే సామాధి మంత్ర పరివేష్టిత శుభ్రదీప్తే మంగళం రాగరాగిణ్యై మంగళం శృతి సంహితే మంగళం. మీకు శుభవార్త చెప్పాలని వచ్చాం. అందుకు మీ అనుమతి, ఆశీర్వాదం కావాలి. దయచేసి మీరు ఒకసారి అలా వచ్చి కూర్చుంటే. రంగ గారు, మీరు కూడా ప్లీజ్ రండి. నా పేరు గోవర్ధన్. సురేఖ వాళ్ళ అమ్మగారు ఏరు కోరి తెచ్చిన పెళ్లి కొడుకుని. ఊరే, ఉద్యోగం మాత్రం అమెరికా. పెళ్లి చూపులకని వచ్చిన నేను నాకు తెలిసిన నిజాన్ని మీతో స్వయంగా పంచుకుందామని వచ్చాను. సురేఖ ఒక క్షణం ముందు వరకు బహుశా నాకు కాబోయే వధువు, కానీ ఈ క్షణం నుంచి నా తోబుట్టు. షీజ్ మై సిస్టర్. దానికి ఈ రాకే సాక్షి. రుక్మిణి, పిల్లల్ని కాసేపు బయటకు తీసుకెళ్ళి. పదండ్రా. పెద్దమ్మా, ఆంటీ నా అబ్బాయి అమెరికా తీసుకెళ్లిపోతాడా? ఏం వద్దా? వద్దు, ఇక్కడే ఉండాలి. అవును రంగా గారు, సురేఖ మనసా వాచా కర్మణ లిటరల్ గా మీకే అంకితం అయిపోయింది. ఆమె తల్లిదండ్రుల ద్వారా ఈ విషయాన్ని మీకు తెలియపరచలేక నా సహాయం కోరింది. అయినా ఆమె తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా ఏం జరిగినా అది ఎవ్వరికీ శ్రేయస్కరం కాదయ్యా. నేను ఇలా మాట్లాడుతున్నందుకు మీరు తప్పుగా అనుకోవద్దు. అక్క, మా అమ్మ చాలా మొండి మనిషి, పట్టుదల ఎక్కువ. తన పంతం నెగ్గించుకోవడం కోసం నా జీవితాన్ని బలి చేయడానికి కూడా వెనకాడదు. సురేఖ, ఓసారి ఇలా వస్తావా? సురేఖ, ఇది మామూలు పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయం కాదు. నువ్వు కట్టుకునేది నన్ను ఒక్కనే కాదు, నా బాధ్యతల్ని కూడా. నాకు తెలుసండి, మీ భార్యగా రావడానికి ఎంత గర్వపడుతున్నానో, ఆ పిల్లలకి తల్లిగా వస్తున్నందుకు అంత ఆనందపడుతున్నాను. ఏమండి, మీరు వెళ్లి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి ఆయనకేమైనా అభ్యంతరాలున్నాయేమో తెలుసుకోండి. ఇంకా అభ్యంతరం ఏంటని అడుగుతున్నారా? చిచి, దరిద్రపు కుటుంబ సంబంధం ఎలా ఒప్పుకోగలుగుతున్నారండి? అసలు మీరు తండ్రినా? తండ్రిని కాబట్టి ఒప్పుకున్నాను. అంటే ఆల్రెడీ తండ్రి అయిన మనిషిని అల్లుడిగా ఒప్పుకున్నారన్నమాట. చూడమ్మా, నువ్వు ఎక్కడో ఉన్న అమెరికా సంబంధాల గురించి ఎంక్వైరీ చేసి తెలుసుకున్నావే గాని ఇంట్లో ఉన్న నీ కూతురు మనసులో ఏముందో తెలుసుకోలేకపోయావు. మావయ్య గారు, ఈ విషయంలో మీరేం మాట్లాడద్దు. ఎంతైనా మీరు మీ కొడుకు ఒక్కటే. అదే
ఆ శ్రీనివాసాచార్యులు గారికి ఒక కూతురు ఉండుంటే ఇలా రెండో పెళ్లి వాడికి ఇచ్చి చేస్తుండేవారా? అఖిల అసలు ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడుతున్నాం. మన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ పెళ్లి తనకు సమ్మతమే అని చెప్పింది. మా ఇంట్లో వాళ్ళ ఇష్టాలతో ప్రమేయం లేదని కూడా చెప్పింది. వాళ్ళు పెద్ద మనుషులు, మర్యాదస్తులు గనక వెంటనే ఒప్పేసుకోకుండా నన్ను కూడా సంప్రదించారు. మన అమ్మాయిని అడిగితే నిజమేనంది. ఈ కథలో నేనెక్కడా లేను, చచ్చిపోయాను అంతేగా. మనం బతికున్నాం గనకే దాని ఇష్ట ప్రకారం పెళ్లి చేయడం మంచిది. అది చిన్న పిల్లండి, దానికి నచ్చ చెప్పాల్సింది పోయి పెళ్లి చేస్తానంటారేంటి? అది చిన్నపిల్ల కాదు, షీఈ్ అ మేజర్. డూ యు నో దట్? ఏంటి మీద మీదకి వస్తున్నారు, కొడతారా? పెళ్ళయ్యాక ఎప్పుడైనా కొట్టానా? లేదు. ఇంకెక్కువ మాట్లాడితే అదే చేయాల్సి వస్తుంది. ఇవాళ నుంచి నువ్వు నిజమైన సదమ్మ అయిపోయాడు కదా, మా పెద్దమ్మ చెప్పింది. మరి నువ్వు కిష్టయ్యవైనప్పుడు నేను కావద్దా? ఒరే ఒరే ఆగరా, నేను ఆగనంటే ఆగను. మీ అమ్మ ఇగో. అమ్మా, ఇంకా పట్టింపులు ఏమిటే? లక్షణంగా అమ్మాయిని ఆశీర్వదించక. ఎవరైనా అక్షంతలు ఇస్తేగా. ఇవిగో నమ్మ అక్షంతలు. చూడగిలా, నీ కూతుర్ని నా తోబుట్టులా చూసుకుంటాను, నీకేం దిగులు అక్కర్లేదు. త్వరగా వెళ్ళు. అయినా వాళ్ళు తలుపులు తెరక ముందే వచ్చేసి అంత మంచి పిల్ల అనిపించుకోకర్లా. ఆ టేప్ రికార్డ్ ఎందుకు చేతి మాత? కొంచెం ప్రాబ్లం వచ్చింది, రిపేర్ చేయించాలి. సైకిల్ పార్క్ చేసి వెళ్ళిపోయా. అంటే నేను నడిచి వెళ్ళాలా? లేడీస్ సైకిల్. నేను జెంట్స్. చందు 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 నీడబ్బా. రెండిట్లో ఉండేది ఒకటే మ్యాటర్ కదా. మన మనసులో అంటే ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్ప. ఏమిటమ్మా ఇది? ఇవాళ చైర్మన్ గారు వస్తారు, అందరూ అలర్ట్ గా ఉండాలని చెప్పానా? ఆఫీస్ టైంలో డాన్స్ ఏమిటి? సారీ సార్, ఆయన వచ్చినప్పుడు చాలా అలర్ట్ గా ఉంటాను. ఆయన రావడం అయిపోయింది, నన్ను చడామడ వాయించేయడం అయిపోయింది. ఇక మిగిలింది నా ఉద్యోగం ఊడిపోవడమే. సో సారీ సార్. సారీ లేదు, పూరి లేదు. నాకిద్దరు భార్యలు, 6 ఆడ సంతానం. ఈ ఉద్యోగం పోతే ముష్టెత్తుకు బతకాలి. రిజిగ్నేషన్ లెటర్ ఇస్తావో, డిస్మిస్ లెటర్ తీసుకుంటావో? ఆయన అంత గట్టిగా కరుస్తుంటే అసలు విషయం ఏంటో చెప్పవే. ఒక ఆర్ఫనేజ్, అనాథాశ్రమం, ఉక్కుపచ్చలారని పిల్లలు. ఇలాంటి ఆక్రందనలు, ఆర్తనాదాలు తప్ప ఒక లాలి వినిపించదు, ఒక జోల వినిపించదు. తుడుచుకోండి. ఆ పసికందుల్ని చీకటి గదుల్లో తలుచుకుంటే నా నరాలు పట్టు తప్పిపోతున్నాయి సార్. కూర్చోండి. కూర్చోండి సార్. అనాథాశ్రమం మెరుగుపరచాలని బెనిఫిట్ షో కోసం ఈ చిరంజీవి సౌభాగ్యవతి నడుం కట్టి ముందుకొచ్చింది. తనుండేది ఒకే ఒక్క గది. స్థలాభావం చేత మనది విశాల ప్రాంగణం కదా అని రిహార్సల్స్ చేసుకుంటుంది. తను చేసిన తప్పే, డిస్మిస్ చేసేయండి. చెయ్యదు. ఇంత మహత్తర కార్యక్రమం శుభప్రదం కావాలని కోరుకుంటూ నేను 500 రూపాయలు ఇస్తున్నాను. శుభం. భగవాన్, ఈ అనాథ పిల్లలకి చెప్పు. నిన్ను నేను రావడం కొంచెం ఆలస్యం అయితే ఏమైపోయేది? ఇంత బ్రహ్మాండమైన యాక్టింగ్ చూసే అవకాశం పోయేది. ఆహా, నువ్వు ఎస్పీ బాలు గారి లాగా మంచి సింగర్వే కాదు, మంచి ఆర్టిస్ట్ అయిపోతావు. గొప్ప పేరు వచ్చేస్తుంది. అప్పుడు నేను నా పేరు మార్చేసుకుంటా. ఏమని మార్చుకుంటా? సావిత్రి గారని. ఎందుకో? బాలుగారి భార్య పేరు సావిత్రిగా. ఆహా, భోజనం రెడీ, రండి. ఓహో, ఇవాళ నీ చేతి వంట కాబోలు. ఏ రాగంలో చేసావు తల్లి? ఇందోళలోనా, అఠానాలోనా? రాగమాలికలో. ఇదేంటిది? ఒకవేళ నా వంట అటు ఇటుగా అయితే అప్పుడు మీరు పారిపోకుండా రండి. టంటరాయ్. ఏమిటి ఇవన్నీ నీ 2 చేతులతో చేసినవేనా? నాకిప్పుడు 2 చేతులు కాదుగా, 4. అది సరే, చేసావో తెప్పించావో అది వేరే విషయం. గెస్టులను ఎవరినైనా పిలిచావా? ఏమండి,
ఉమ్, అక్క బావగారు పిల్లల్ని తీసుకుని కొడైకెనాల్ ఎందుకు వెళ్ళారో తెలుసా? పిల్లలకి సెలవులు ఇచ్చారు గనక. అదొక్కటే కారణం కాదు. ఇంకో కారణం ఏమిటో? ఆ, మనిద్దరిని ఉమ్, ఒంటరిగా వదిలేస్తే ఉమ్. ఒంటరిగా వదిలేస్తే ఉండు, ఫోన్ వచ్చింది. హలో, ఉమ్, ఉన్నారండి. సారీ అండి, ఇప్పుడు ఆయన ఇంకో డ్యూయట్ కంపోజింగ్ లో ఉన్నారు. ఉమ్. చాలా బిజీగా ఉన్నారు. ఇది కూడా చాలా అర్జెంట్ అండి. ఎవరు? ఏంటండి, మీది కూడా డ్యూయట్ అండి? చెప్తానండి. ఎవరు? రాజుగారేనా? ఉమ్, వాళ్ళకి అర్జెంట్ గా ఒక పాట చేయాలి పాపం. అన్నయ్య ఊళ్ళో ఉన్నప్పుడే చేద్దాం అది అనుకుంటే. నిజమే అనుకోండి. ఉమ్, వాళ్ళు కూడా అర్జెంట్ అంటున్నారు కాబట్టి మనం కూడా అదే మూడ్ లో ఉన్నాం కాబట్టి ఉమ్.